ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. Mark chapter 14 verse 6. But Jesus said, let her alone. Why do you trouble her? She has done a good work for me. దేవునికి స్తోత్రాలు. Why do we trouble people? Why do we trouble her when she is doing good things? మంచి పనులు చేసే వాళ్ళని ఎందుకు మనం కష్టపెట్టాలి? ఎందుకు తొందరపడాలి? ఎందుకు ఒకరిని దూషించాలి? ఎందుకు ఒకళ్ళ యొక్క రెప్యుటేషన్ మనం పాడు చేయాలి? దేవుడు ఎన్నుకున్న బిడ్డలు మంచి కార్యాలు చేసేటప్పుడు we should not go ఆపోజిట్ టు దెమ్. వాళ్ళని క్రిటిసైజ్ చేయటము, అలాగే దేవుడు ఎన్నుకున్న సేవకులను మనము చాలా దూషిస్తూ ఉంటాం కదా, ఏ మాటలంటే ఆ మాటలు అంటూ ఉంటాము. బట్ దేవుడు వారి పక్షా నుండి మాట్లాడుతూ ఉంటారని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు. షీ హ్యాస్ డన్ గుడ్ ఫర్ మీ. మీరందరూ ఏదో విధంగా ఆమెను మాట్లాడుకుంటున్నారు, కానీ మంచి పనిని నా కోసం చేసింది. ఈ యొక్క జ్ఞాపకాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు ఆమె చేసిన మంచి పనినని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నారు. మనం ఎఫెసీయుల పత్రిక 2:10 చూస్తే హియర్ షీ హ్యాస్ డన్ గుడ్ ఫర్ మీ. దేవుడు మనల్ని మంచి కార్యాలు చేయటానికి ఎన్నుకున్నారు. మంచి కార్యాలు మనం ఇతరుల కోసం చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ దేవుని కోసము తనకున్న సర్వస్వాన్ని, ఒక గొప్ప ఆ యొక్క అత్తరు సీసాని ఆమె పగలగొట్టి, ఎంతో విలువైన ఖరీదైన అత్తరు సీసాకి ఆమె విలువ ఇవ్వకుండా దాన్ని బ్రేక్ చేసి యేసయ్య పాదాల మీద దాన్ని పోసి ఆమె జుట్టుతో ఆ యొక్క పాదాలని ఆమె తుడిచి కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచిందని మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఎ వండర్ఫుల్ ఎడోరేషన్, డివోషన్. ఎంతగా దేవుని స్తుతించి ఆరాధించాలని తన హృదయంలో తనకున్న ఆశనంతటిని కూడా ఆయన పాదాల దగ్గర ఆమె పోసినట్టు మనం చూస్తున్నాము. చాలామంది అనుకుంటారు దిస్ ఈజ్ ఎ వేస్టెడ్ సర్వీస్. ఎందుకు ఏమి ఇంత ఖరీదైన పగలగొట్టి పడేసేసింది, ఆయన కాళ్ళ మీద వేసేసింది, ఇదే అమ్ముతే మనకు 300 దినార్లు వచ్చాయి కదా. ఆ రోజుల్లో 300 దినార్లు అంటే చాలా గొప్ప మనీ. అంత డబ్బు మన ఎదవాళ్ళకి వాడచ్చు కదా అన్నారు. బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ హియర్, వాట్ బిలాంగ్స్ టు గాడ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు గాడ్. దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి ఇవ్వాలి. అలాగే మనము ఇతరులకు చేసే పనులు మనం ఇతరులకు చేద్దాం. బికాజ్ మన జీవితాల్లో దేవుడు ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. మనకున్న సర్వస్సులో ఆయనే నంబర్ 1గా ఉండాలి. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ అవర్ గాడ్. ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు, ఎక్కువ కాకూడదు. దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ టుడే. మత్తయి సువార్త 6:21 మనం చూస్తుంటే దేవాది దేవుడు యేసయ్య మాట్లాడుతున్నారు, ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడ మీ హృదయం ఉంటుంది అని అన్నారు. వేరెవర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి. దట్ ఈస్ సో ట్రూ కదా. దాని గురించి మనం ఎక్కువ సమయాన్ని మనకున్న ఆస్తిపాస్తులు లేకపోతే మనకున్న అందం కానీ మనం దేని మీద అయితే మన హృదయం ఉంటుందో, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. అదే మనం దేవుని వాక్యం చదువుకొని ఆ దేవుని వాక్యంలో నీకు ఆ పట్టు దొరికినప్పుడు, దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి నీ హృదయంలో ఆ యొక్క సంతోషాన్ని నీకు కలుగు చేస్తున్నప్పుడు యువర్ థాట్స్ అండ్ యువర్ మైండ్ విల్ బి వెరీ డిఫరెంట్. అప్పుడు నీ మనసు, నీ హృదయము దేవుని కేంద్రీకృతమై ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అండ్ సో హియర్ షీ డిస్ప్లేడ్ హర్ లవ్ అండ్ హర్ కేర్ అండ్ హర్ ఎడోరేషన్. ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క దేవుని కోసం చేయాలనే ఆశ, తపన, పూజ్యనీయమైన ఆ భావాన్ని, ఎంతో ఖరీదైన యొక్క అత్తరును, ఖరీదైన పర్ఫ్యూమ్ని ఆమె ఆ సీసాని బద్దలు కొట్టినప్పుడు షీ ఓపెన్ హర్ హార్ట్ అండ్ షీ పోర్డ్ హర్ హార్ట్ వాట్ ఎవర్ ఈజ్ హర్. ఆమె వర్షిప్నంతా కూడా, ఆమె యొక్క ఆరాధన అంతటిని కూడా దేవుని పాదాల దగ్గర ఆమె ఉంచినట్టు మనం చూస్తున్నాము. ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రెజర్ ఈజ్ వాట్ షీ హ్యాస్. షీ వాంట్స్ టు వర్షిప్ ద లార్డ్. ఆమె దేవుణ్ణి పూజించాలని ఆశపడటం ఆమెకి ఇక్కడున్న ధనంగా మనం చూస్తున్నాము. చూడండి, మనం లూకాసు వార్త 10:38-42 చూస్తే మేరీ ఈజ్ లెర్నింగ్ నియర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఉన్నది. మార్తా బిజీగా ఉంది. మేరీ ఏం చేసింది? ఆమె చెల్లెలైన మేరీ దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ యూ గివ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తావు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని కోసం నీ హృదయంలో ఆ పూజనీయమైన స్వభావం ఏ విధంగా ఉంది? అలాగే చూడండి, ఇక్కడ మనం హెబ్రీలు 3:1 చూస్తుంటే ప్రవక్తగా రాబో విషయాల్ని, జరగబో విషయాల్ని ఆయన మనకి తెలియజేశారు. అలాగే ఒక హై ప్రీస్ట్గా ఏ విధంగా ఆరాధించారంటే, ఒక హై ప్రీస్ట్గా, ప్రధాన యాజకులుగా ఆయనే ఒక గొర్రెపిల్లగా దేవునికి తనను తాను, దేవుని చెప్పిన మాటకి తాను సమర్పించుకున్నారు. అలాగే మనం చూస్తుంటే ప్రకటన గ్రంథం
19-16 చూస్తే కింగ్ ఆఫ్ కింగ్స్, ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువులుగా ఉన్నారని చూస్తున్నాము. లుక్ ఎట్ హిస్ రోల్స్, హౌ హీ ప్లేడ్ టు వర్షిప్ ద లార్డ్, టు బీ ఒబీడియంట్ టు గాడ్, టు హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో టు డూ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కార్యాలు చేయటానికి, దేవుని ప్రేమించటానికి, దేవుడు చెప్పిన ఆ యొక్క కమాండ్ ఆజ్ఞని పాటించడానికి ఏ విధంగా యేసయ్య తన జీవితంలో ఎక్కడ కూడా ఏది కూడా వృధా కాకుండా సమస్తం కూడా దేవుని కోసం, దేవుని చెప్పిన మాట కోసం చేశారని, అది మనల్ని రక్షించడానికి చేశారని మనం నేర్చుకుంటా ఉన్నాము. సో వెన్ వి మేక్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ ట్రెజర్, మనకున్న సమస్తలకి విలువైన ట్రెజర్గా, విలువైన ఆ యొక్క ధనంగా మనం దేవుణ్ణి మన హృదయంలో ఉంచినప్పుడు, అప్పుడు మన హృదయము, మన మనస్సు, మన శరీరము, మన జీవము, ప్రతి ఒక్కటి కూడా ఇంకా దేవుణ్ణి ఏ విధంగా నేను సంతోషపరచాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము. వేర్ యువర్ ట్రెజర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ విల్ బీ. ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. సపోజ్ నీ హృదయంలో దేవుడే ఉన్నారనుకోండి, దేవుని వైపు మన ధ్యాస ఉన్నప్పుడు, దేవుని మనం పూజించే వారిగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవునిలో ఉన్న ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని కూడా నువ్వు పొందటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బ్యూటిఫుల్ కీ ఫర్ అస్ టుడే. వెన్ వీ have God, we will have everything, because everything is in Jesus Christ. Whatever you need, everything belongs to Jesus Christ. మనకు కావాల్సిన సమస్తం కూడా యేసయ్యలో ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో కాబట్టి హార్ట్, మైండ్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్ సమస్తం కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి కొదువు లేకుండా నువ్వు జీవిస్తావు. దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇఫ్ యూ లెర్న్ టుడే. మీరు ఈ మాటను మీరు నేర్చుకుంటే యూ విల్ బి ద వైజెస్ట్ పీపుల్ అండ్ యూ విల్ బి ద పీపుల్ దట్ హూ ఈస్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానంతో మనం నింపబడిన వారిగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం నింపబడతామో దెన్ యూ నో దట్ యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు మనకు తెలుసు మనం ఒక ప్రత్యేకింపబడిన వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారని, ఆ యొక్క సూపర్ న్యాచురల్ విజ్డమ్, సూపర్ న్యాచురల్ పవర్తో దేవుడు మనల్ని కనెక్ట్ చేశారని, అసాధారణమైన దేవుని శక్తితో మనల్ని కనెక్ట్ చేసి ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తావో నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తారు. సో sacrifices and also worship and services, these all are very expensive. మనము ఒక పర్సులోంచి తీసి ఒక 100 రూపాయలు ఒకరికి ఇచ్చావంటే ఆ 100 రూపాయలు నువ్వేదో చేసుకోవాల్సిన పనిని ఇంకొకరికి ఇచ్చేసావు. యూ సాక్రిఫైస్ దట్ వన్, బట్ గాడ్ సేస్ యూ హ్యావ్ గ్రేటెస్ట్ రివార్డ్ ఫర్ దట్. అలాగే నీ వర్షిప్ సమయం, నీకున్న 24 గంటలు నువ్వు దేవునికి కొంత సమయాన్ని కేటాయించినప్పుడు నువ్వు ఇచ్చిన సమయం కంటే కూడా నీ పనులు ఇంకా తొందరగా అవడానికి దేవుడు నీకు ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తారు. సో ఎంతగా నువ్వు దేవుని కోసం నీ యొక్క నీకున్న దాంట్లో నువ్వు ఖర్చు పెడతావో దాన్ని మించి 1000 ఫోల్స్ గాడ్ విల్ గివ్ అస్ బ్యాక్. అలాగని 100 రూపాయలు నేర్చాను నాకు దేవుడు 1000 రూపాయలు నాకు ఇస్తారని చెప్పి వేచి ఉండటం కాదు. గాడ్ నోస్ వెన్ యూ నీడ్, వాట్ యూ నీడ్ అండ్ హౌ మచ్ యూ నీడ్, అండ్ వాట్ ఎవర్ యూ నీడ్ గాడ్ విల్ గివ్ మోర్ దాన్. నీ కప్పు నిండి పొంగి పొర్లిపోయే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇవి దేవుని మాటలు, దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ చూడండి, ఆ చిన్న బాలుడు ఆయన దగ్గరకు ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి దేవుని చేతిలో పెట్టినప్పుడు ఏం చేశారు? దేవుడు ఆకాశం వైపు చూసి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుని వాటిని విరిచి ప్రార్థన చేసి అందరికి ఇచ్చినప్పుడు దగ్గర 5,000 మంది వాళ్ళు భుజించారని, మళ్ళా 12 గంపల ఆ యొక్క రొట్టె ముక్కలు ఎత్తి మళ్ళీ వాళ్ళు సేవ్ చేశారని మనం చూస్తున్నాం. సీ జస్ట్ 5 pieces ఆఫ్ లోవ్స్ అండ్ 2 fish, హౌ మచ్ గాడ్ మల్టిప్లైడ్. ఇట్స్ అ సేమ్ మల్టిప్లికేషన్, ఇట్స్ అ సేమ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ సేమ్ ప్రిన్సిపల్స్. ఇవే దేవుడు మన జీవితాలను గురించేవి. డోంట్ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ వాచింగ్ ఓవర్ యూ వాట్ యు ఆర్ డూయింగ్, నార్ గాడ్ ఈజ్ అవే ఫ్రమ్ అస్. దేవుడు మనకి దూరంగా ఉన్నారని, మనల్ని చూడలేదని, నేను ఎన్నో చేస్తున్నాను దేవుడు నన్ను కనికరించట్లేదని అలాగనుకోవద్దు. దేవుడు ఏమన్నారు? మీరు నాకు ఇచ్చి చూడండి, నన్ను టెస్ట్ మీ అండ్ యూ సీ దట్ హౌ మచ్ ఐ విల్ బ్లెస్ యూ. చూడండి నేను మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తానని. సో దేవునికి స్తోత్రాలు. లెట్ us take God in our heart and God is our treasure. When we have God in our heart, fill us up with everything. You will not lack anything in your life. నీ జీవితంలో ఏది తక్కువ నీకు కాకుండా చూసుకుంటానికి సమృద్ధి కలిగిన దేవాది దేవుడు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలనైనా, కృపాసత్య సంపూర్ణమైన దేవా మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇదిగోనైనా ఈ రోజున మీరు నేర్పించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా. అవునైనా మా హృదయపూర్వకంగానైనా ప్రభా, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైట్. మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించమని తండ్రి ప్రభా మీరు మాకు సెలవిచ్చారు నాయన. అలాంటి హృదయాన్ని మేము కలిగిన ఆయన ప్రభా, మిమ్మల్ని నాయన ప్రభా మా హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చిన ఆయన, మీ వాక్యానికి లోబడి మేము నడవటానికి నాయన, మీ కృపలో మేము జీవించడానికి నాయన, మాకు ఎలాంటి లోటు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి
నష్టాలు రాకుండా మమ్మల్ని మా కుటుంబాలని నాయన ప్రభా మీ యొక్క రక్త నిబంధనలో ప్రోక్షించుకొని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలైన వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఎందుకంటే సకల సంపదలకు నాయన కారణభూతులు మీరు నాయన ప్రభా. యు ఆర్ ద గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ లార్డ్ ఫాదర్ గాడ్. దెర్ ఈస్ నథింగ్ వి రిసీవ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ లార్డ్ ఫాదర్ గాడ్. వాట్ ఎవర్ వి హ్యావ్ ఈజ్ యువర్స్ లార్డ్ ఫాదర్ గాడ్. వి థ్యాంక్ యూ for the provision, Lord Father God. We thank you for the protection, Lord. We thank you that for your presence, Lord. We thank you that you are with us and your anointing is upon us and your mighty hand is upon us. We bless you, Lord, this morning, Lord. We lift you up, Lord Father. We glorify your name, Lord, because there is no God like you, Lord Father God. Help us, Lord Father God, to have you in our heart and to walk according to your mind, Lord. మీరు మా హృదయంలో ఉండి మీ మనసు ప్రకారం మేము నడుచుకుంటానికి నాయన మీ యొక్క నిర్ణయాలని మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మీరు కృప చూపించిన ఆయన వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడ్డలకి ఎలాంటి లోటు కొదవ లేకుండా నాయన ప్రభా ఎప్పుడు మా గిన్నెలు నిండి సమృద్ధిగా పొంగి పొర్లిపోయేవిగా నాయన ఎంతోమందికి మేము సహాయం చేసేవారిగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.